రాజశేఖర రెడ్డితో గతంలో బాగుండేవాళ్ళు, ఆయనతో కూడా మంచి సఖ్యతగా ఉండేవాళ్ళము. అంతటి వ్యక్తి మిమ్మల్ని తులసిరెడ్డి గారి విషయంలోనే ప్రోత్సహించారు అతన్ని తీసేయమని. అట్లాంటి వ్యక్తికి మీకు విభేదాలు ఎందుకు వచ్చాయి? మీ పైన దాడులు కూడా జరిగాయి అంటున్నారు కదా, అంటే ఎలాంటి సందర్భంలో దాడులు చేశారు? ఆ దాడులు ఎలా ఉన్నాయి? ఒకసారి ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా ఉన్నాడు అనుకుంటా, దాదాపు ఐఎమ్ నాట్ రీకలెక్టింగ్ ది ఇయర్ 2002 ఆ మధ్యలో. కడప నుంచి నేను బయలుదేరి హైదరాబాద్ పోయేటప్పుడు టాటా సుమో ఉన్నింది. అప్పుడు నాకు ఉండేటువంటి ఒక పెద్ద శబ్దం వచ్చింది, ఏదో ఒక రాయో ఏదో బలంగా వచ్చి నన్ను తాకినట్టు. కడపలో ఒక కాలనీలో పోతూ ఉంటే ఇమీడియట్గా పోయి నేను ఎస్పీకి పోయి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ నుంచి వెళ్ళిపోయినా. నేను వెళ్ళిపోయిన తర్వాత ఉమేష్ చంద్ర నాకు చాలా సన్నిహితంగా ఉండేవాడు. అప్పుడు ఉమేష్ చంద్ర అప్పుడేం మాట్లాడలేదు. అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి కడప నుంచి పోయేటప్పుడు సపరేట్గా నన్ను ఒకసారి రమ్మని చెప్పినాడు. పోతే సతీష్, నువ్వు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినావు కదా, నీ మీద అదేదో దాడి జరిగిందని చెప్పి నేను అది చాలా లైట్గా తీసుకున్నా. అంటే నువ్వు ఏదో ఊరికే అనవసరంగా ఒకటి లేని ఇష్యూ క్రియేట్ చేయడమో, లేకుండా నీ సెక్యూరిటీ పెంచుకునేదానికో ఏదో ఒక చీప్ ట్రిక్ ఏమైనా ప్లే చేస్తామని చెప్పి నేను అనుకున్నాను. కానీ తర్వాత బయటపడింది అది అని. ఒక వ్యక్తి పేరు గంగాధర్ రెడ్డి అని చెప్పేసి, ఒక బొక్కుపల్ల గంగాధర్ రెడ్డి అనేవాడు గ్రనేడ్ వేసాడు నీ మీద. పేరు లేదు, గ్రనేడ్ కూడా ఇట్ ఇస్ దేర్, ఇంకా మా దగ్గర అన్ఎక్స్ప్లోడెడ్ గ్రనేడ్ స్టిల్ దేర్. తర్వాత అన్ఎక్స్ప్లోడెడ్ గ్రనేడ్ ఆ రోజు దొరికింది, కానీ అది నువ్వేదో డ్రామా సృష్టించుకున్నావు అనుకున్నాను. బట్ దానికి మూలం పలానోడు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇప్పటి నుంచి కూడా నేను ఇంతవరకు ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను. కానీ ఇప్పటి నుంచి కూడా నువ్వు కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకో, ఇది వాస్తవము. బట్ ఐ డి నాట్ బిలీవ్ ఆన్ దట్ డే, బట్ టుడే ఐఎమ్ టెల్లింగ్ యూ ఇట్ ఇస్ ట్రూ అని చెప్పి ఆయన చెప్పాడు అనమాట. ఆ తర్వాత 2005లో వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేల్పుల అనేటువంటి ఒక ఊర్లో కోఆపరేటివ్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంది. ఆ ఎలక్షన్స్లో మా వాళ్ళు పోయి నామినేషన్స్ ఫైల్ చేస్తుంటే నామినేషన్స్ ఫైల్ చేయించలే. ఎంత ప్రజాస్వామ్యం అంటే ఆఖరికి నామినేషన్ ఇచ్చే ధైర్యం కూడా లేదనమాట. మేము పోయి నామినేషన్ చేస్తామంటే మా వాళ్ళని అడ్డుకున్నారు. ఎందుకు వేయించారని చెప్పి నేను పోతే నా మీద దాడి. నాకు దాడి చేసేటప్పుడు అంగరక్షకులుగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి గవర్నమెంట్ గన్మెన్ నన్ను సేవ్ చేయడానికి వాళ్ళు ఫైరింగ్ చేస్తే, ఆ ఫైరింగ్లో 2 చనిపోతే నేను ఆ వెపన్ తీసుకొని నేనే కాల్పులు జరిపినట్టు, నేనే 2 చంపినట్టు మర్డర్ కేసు నా మీద పెట్టి లోపల పెట్టడము. ఆ టైంలోనే దొమ్మిలో నన్ను చంపాలని ప్రయత్నం చేసేట్టు ఆ రోజు ఒక చేజింగ్ అంతా జరిగిందిలేండి. ఏది ఆ వేల్పుల ఇన్సిడెంట్ జరుగుతానే ఒక 3-4 అవర్స్ విపరీతమైనటువంటి టెన్షన్. నన్ను పోలీసులు తీసుకొని వచ్చి ఆ పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చే లోపల చాలామంది ఒక పెద్ద కాన్వాయ్ నన్ను వెంటబడ్డము, ఇవన్నీ కూడా చాలా సీరియస్గా జరిగినాయి. బట్ అదృష్టం ఏంటంటే ఈవెన్ టుడే ఐఎమ్ అలైవ్. అంటే ఆ దొమ్మిలో మిమ్మల్ని చంపాలని చూసింది ఎవరంటారండి? తర్వాత తెలిసినటువంటి వాస్తవాలు ఏదంటే, ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రాజశేఖర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా కానివ్వండి, ఇంకా ఈ ఛాన్స్ను ఉపయోగించుకోండి అని చెప్పినట్లు ఇప్పుడున్నటువంటి అనేక మంది కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మా పార్టీలోకి వచ్చినారు. వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇట్లా అంటే మిమ్మల్ని అంతటి బలమైన ప్రత్యర్థిగా వాళ్ళు భావించారు. అప్పుడు బలం ఉన్నా లేకున్నా ప్రత్యర్థి తొలగించాలా, బలమైంది లేదు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నేను బలమైన వాడినో బలం లేని వాడినో అది ప్రజలు నిర్ణయిస్తారు. బట్ ప్రత్యర్థి అనేది ఉండకూడదు. ఎవడు ప్రత్యర్థి ఉన్నా కూడా వాళ్ళను తొలగించాలనేది వైఎస్ కుటుంబానికి ఇంతకుముందు ఉన్నటువంటి అలవాటు. అంటే ఇప్పుడు మిమ్మల్ని తొలగించిన తర్వాత మీ తనంతరం ఇంకొకరు బీటెక్ రవినో, ఇంకొక ప్రతాప్ రెడ్డో, ఇంకో రెడ్డో, ఎవరో ఒకరు వచ్చి ప్రత్యర్థి అనేది ఉంటారు. బట్ ఎంతమందిని అలా తొలగించే అవకాశం ఉంటుందంటారు? ఆ భయం అనేది చాలా సంవత్సరాలు ఉంటుంది కదా. ఇప్పుడు నీకు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రీకవర్ అయ్యేదానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. నీకు ఆ టైంను వాళ్ళకి అడ్వాంటేజ్గా పంచుకుంటారు. అంటే ప్రతి మర్డర్ కూడా అంత వైలెంట్గా ఉండాలనే వైలెంట్ అనేది కాదు, ప్రతి ఒక్కరికి ప్రాణం మీద భయమే. సరే నాకు ఎందుకు వచ్చింది ఇదంతా, నమ్మకుంటే పోతుంది కదా అనేటువంటి అందరూ ఉంటారు. ఇప్పుడు రాజకీయంగానే ఫైట్ చేయాలని ఎంతమంది అనుకుంటారు? ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు ఇఫ్ పీపుల్ ఫీల్ దట్ లైఫ్ ఇస్ అట్ స్టేక్, వై విల్ సంబడి రిసార్ట్ టు దట్ పాలిటిక్స్? నేనంటే నాకు కమిట్మెంట్ ఉంది కాబట్టి ఏమైనా కానీ నేను పోయినా నేను చేయాలని కాబట్టి నేను కంటిన్యూ అవుతున్నా. ఎందుకు చేస్తారు అందరూ? మీరు రాజశేఖర రెడ్డి కుటుంబానికి బలమైన ప్రత్యర్థిగా ఉన్న సతీష్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో మట్టు పెట్టాలని
అత్యంత పగడ్బందీగా పథక రచన ఎప్పుడైనా చేశారనే అనుమానం మీకుందా? జరిగింది కదా, అప్పుడు జరిగింది. లోపల ఉండేటప్పుడే ఆ కేసు ఫాస్ట్గా చేయాలి, దాన్ని కంప్లీట్ చేసేది, శిక్ష చెప్పించాలని అన్ని ప్రయత్నాలు జరిగినాయి. బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే నువ్వు ఎంత బలవంతునివైనా కూడా ప్రతి ఒక్కసారి నువ్వు జరిగినట్టే జరగదు.